త్రిదశ రైస్, అన్నింటికీ దగ్గరగా, మీ మనసుకి మరింత దగ్గరగా. త్రిదశ రైస్, వేర్ లైఫ్ షైన్స్. జిల్లాల పునర్విభజనలో కూటమి ప్రభుత్వం వ్యూహంగా వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. 3 జిల్లాలలో పాగా వేసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఒకే జిల్లాకే పరిమితం చేసేలా, మిగతా జిల్లాల్లో ఆయన ప్రాతినిధ్యాన్ని పూర్తి స్థాయిలో తగ్గించడమే కాకుండా భవిష్యత్తులో రాజకీయంగా ఆయన పట్టు తగ్గించేలా కూటమి ప్రభుత్వ వ్యూహాత్మకంగా అడుగులు వేసిందనే టాక్ నడుస్తుందట. పునర్విభజన సందర్భంగా ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల్లో మార్పులు చేర్పులు చూస్తుంటే ఆ ప్రచారానికి బలం చేకూరుతోంది. ఎన్నికల్లో జరిగిన పరిణామాలతో కూటమి ఘన విజయం తరువాత జిల్లాల పునర్విభజనపై మంత్రుల సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. గతంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్ను చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో ఉంచారు. అయితే రాజంపేట లోక్సభ పరిధిలోని పొంగనూరు నియోజకవర్గాన్ని చిత్తూరు జిల్లాలో ఉంచారు. మిగతా 6 నియోజకవర్గాల్లో రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఏర్పాటు చేశారు. ఆ క్రమంలో మదనపల్లిని జిల్లా కేంద్రం చేయాలని గతంలో అనేక ఉద్యమాలు జరిగాయి. రాయలసీమలో ఉన్న పురాతన పట్టణాల్లో మదనపల్లి ఒకటి. రైల్వే, జాతీయ రహదారులున్న ప్రాంతం. బెంగుళూరు ఎయిర్పోర్టుకు సమీపంలో ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయాలకు కావాల్సిన ప్రభుత్వ భవనాలు కూడా ఉన్నాయి. మరోవైపు రాజంపేట కూడా రాయచోటి కంటే పెద్దది. వీటన్నింటినీ కాదని రాయచోటిని జిల్లా కేంద్రంగా చేయటంతో రాజంపేట వాసులు కూడా ఉద్యమాల బాట పట్టారు. అయితే అప్పటి వైసీపీ ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోలేదు సరికదా. రాయచోటిలో ఉన్న ప్రభుత్వ భూములతో పాటు పేదల భూములపై కన్ను కూడా పడింది. ప్రభుత్వ కార్యాలయాల కోసం భూసేకరణ పేరుతో పెద్ద ఎత్తున భూదందా నడిచిందనే ఆరోపణలు కూడా అప్పటి వైసీపీ నేతలపై వచ్చాయి. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు మదనపల్లిని జిల్లా కేంద్రంగా చేస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు రాజంపేటను జిల్లా ప్రధాన కేంద్రంగా చేస్తానని కూడా హామీ ఇచ్చారు. 2024 ఎన్నికల్లో తన నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రాధికారం చేపట్టడంతో చంద్రబాబు తనను దెబ్బతీయటానికి కృషి చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై గతంలో కన్నా భిన్నంగా దృష్టి సారించారనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తోందట. ఓవైపు వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కుంభకోణాలు, ఆక్రమణల ఆరోపణలపై విచారణ జరుగుతుండగానే మరోవైపు రామచంద్రారెడ్డి రాజకీయ మూలాల్లో ఆయన ప్రభావం తగ్గించేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారనే టాక్ నడుస్తోందట. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తోన్న పుంగనూరు నియోజకవర్గాన్ని చిత్తూరు జిల్లా పరిధి నుంచి అన్నమయ్య జిల్లా పరిధిలో మార్చడం, వరుస ఎన్నికల్లో రాజంపేట లోక్సభ నియోజకవర్గం 3 సార్లు విజయం సాధిస్తూ వచ్చిన రామచంద్రారెడ్డి కొడుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆధిక్యతను తగ్గించడంపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టిందట. 2014, 2019, 2024 వరుస ఎన్నికల్లో గెలిచిన మిథున్ రెడ్డి రాజంపేట లోక్సభ నియోజకవర్గాన్ని పెద్దిరెడ్డి కుటుంబ ఆధిపత్య కేంద్రంగా మార్చేశారు. 2-3 ఏళ్ల క్రితం ఏర్పడిన అన్నమయ్య జిల్లాకు చెందిన రాజంపేట లోక్సభ స్థానంతో పాటు 2024 ఎన్నికల్లో 3 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ గెలిచింది. రాజంపేట ఎంపీ, పుంగనూరు, తంబళ్లపల్లి ఎమ్మెల్యేలుగా పెద్దిరెడ్డి ఫ్యామిలీనే గెలిచింది. గత ఎన్నికల్లో ఆ జిల్లాలోని రాయచోటిలో తెలుగుదేశం పార్టీ గెలిచిన పెద్ద మెజార్టీ కూడా లభించలేదు. ఈ అంశాలన్నీ దృష్టిలో ఉంచుకుని గత ఎన్నికల ప్రచారం సందర్భంగా తాను ఇచ్చిన మదనపల్లె జిల్లా కేంద్రం హామీని చంద్రబాబు అమలు చేశారట. అందులో భాగంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్న అన్నమయ్య జిల్లాను 3 నియోజకవర్గాలకు పరిమితం చేశారు. తరువాతి దశలో ఆ 3 నియోజకవర్గాల్లో రాజంపేటను వైఎస్ఆర్ కడప జిల్లా పరిధిలోకి, రైల్వే కోడూరును తిరుపతి జిల్లా పరిధిలోకి, రాయచోటిని కొత్తగా ఏర్పడే మదనపల్లె జిల్లా పరిధిలోకి మార్చివేసి అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విభజన ప్రక్రియలో జిల్లా కేంద్రాన్ని కోల్పోయిన రాయచోటిని సమగ్ర అభివృద్ధి కేంద్రంగా రూపుదిద్దుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇతర అంశాల సంగతి ఎలా ఉన్నా ఈ మార్పు చేర్పులు పెద్దిరెడ్డి కుటుంబ ఆధిపత్యాన్ని గణనీయంగా తగ్గించడానికి దారితీయనున్నాయంటున్నారు. ఇటు చిత్తూరు జిల్లాకు పొంగనూరు దూరం కావటంతో చిత్తూరు జిల్లాపై పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రభావం తగ్గుతుందనేది స్థానికంగా నడుస్తోన్న చర్చ. అన్నమయ్య జిల్లాకు చెందిన రాజంపేట లోక్సభ నియోజకవర్గ పరిధిలోని 3 కీలక అసెంబ్లీ నియోజకవర్గాలు 3 జిల్లాల పరిధులకు మారిపోతున్నాయి. జిల్లాల భౌగోళిక స్వరూపాల మార్పులతో కొత్త రాజకీయ నాయకత్వాలు, వర్గబలాలు ఏర్పాటు కానున్నాయనేది పొలిటికల్ టాక్. ఒక విధంగా ఈ పరిణామాలన్నీ పెద్దిరెడ్డి కుటుంబ రాజకీయ
రాజకీయ ఆధిక్యతను దెబ్బతీయటానికి దోహదపడే అవకాశాలుగా కనిపిస్తున్నాయని నేతల మధ్య గుసగుసలు వినిపిస్తున్నాయి. సొంత పార్టీలో జరుగుతోన్న పరిణామాలకు చెక్ పెట్టడానికి కూడా చంద్రబాబు అన్నమయ్య జిల్లా విభజనకు అడుగులు వేశారా అన్నది పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తోన్న చర్చ. ఇప్పటికే రాయచోటికి చెందిన ప్రముఖ రాజకీయ కుటుంబానికి చెందిన సుగవాసి ప్రసాద్ ను రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడిగా నియమించారు. అదేవిధంగా రాజంపేటను కడపలో కలపటంతో పాటు క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన జగన్మోహన్ రాజును ఇన్ఛార్జిగా నియమించారు. మరోవైపు రైల్వే కోడూరులో కొంతకాలంగా అక్కడ ఇన్ఛార్జి వ్యవహారంపై విమర్శలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో 3 నియోజకవర్గాలను 3 జిల్లాల్లో కలపటం ద్వారా పట్టు పెంచుకునే విధంగా టీడీపీ నేతలు పావులు కదిపారట. మొత్తం మీద ఒక్క దెబ్బకు 3 పిట్టలు అన్నట్లు వ్యవహారం నడిచిందంటున్నారు. మరోవైపు ఇంటెలిజెన్స్ సలహా మేరకు రాయచోటి నుంచి జిల్లా కేంద్రం పూర్తిగా తరలించినట్టు సమాచారం. గత 2 సంవత్సరాలుగా ఇక్కడ ప్రతి చిన్న విషయానికి మతాల గొడవలతో ఇరు వర్గాలు రోడ్ల మీదకు రావటమే కాకుండా పోలీసులపై దాడికి సైతం దిగుతున్నారు. ఓ సామాజిక వర్గం ఓట్ల కోసం నాయకులు కూడా వారికి వత్తాసు పలుకుతున్నారు. తమిళనాడుకు చెందిన 2 ఉగ్రవాదులకు రాయచోటి షెల్టర్ జోన్ అయ్యింది. ఇలాంటి వాటితో భవిష్యత్ ఇబ్బందికరంగా మారే అవకాశముందనే జిల్లా కేంద్రాన్ని అక్కడి నుంచి తరలించామని ఇంటెలిజెన్స్ వర్గాలు సిఫారసు చేశాయట.